దివ్యాంగుల జీవనోపాధికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. శనివారం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించి దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాలపై దివ్యాంగులు కోరిన విజ్ఞప్తులకు స్పందించిన కలెక్టర్ అవసరమైన నైపుణ్యాల వివరాలు సమర్పించాలని సూచించారు. శిక్షణ అవసరమైతేనే నైపుణ్య అభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ కల్పిస్తామని తెలిపారు. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా పురుషులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించి స్వయం సమర్థులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగులకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వికలాంగులు, పర్సన్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అర్జీలు ఇస్తున్నారు. వాటిని క్వాలిటీగా డిస్పోజ్ చేసి వారికి అడిగిన ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయం కానీ పథకాలు కానీ అవి నేరుగా వారికి అందించే విధంగా మనకి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుసరించి ఈరోజు ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారికి వచ్చే గ్రీవెన్సెస్ని ప్రత్యేక దృష్టితో జిల్లా అధికారులు అందరూ కూడా ముందుండి వాటిని రిజాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ ఉన్న ఇబ్బందులు తొలగించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్ట్ కానీ స్కీమ్స్ కానీ పథకాలని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే దిశగా మన గుంటూరు జిల్లా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇప్పుడు చాలామంది కూడా దివ్యాంగులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఎటువంటి వృత్తులు చేయాలనుకుంటున్నారో ఆ జాబితాను తీసుకొని మనకి విమెన్ అయితే ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా, అదే మగవాళ్ళు అయితే మనకి స్కిల్ డెవలప్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి స్వయం ఉపాధి కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించవచ్చు అనే దిశగా వీ విల్ టేక్ నెసరీ యాక్షన్. వాళ్ళందరికీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళకి స్వయం ఉపాధి కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డిపెండెంట్ అవ్వే విధంగా